పాడరా ఆఖరితో మొత్తం మధ్యలోనూ రాలిపోయే పువ్వా ఓకే. ఆ సాంగ్ వేసుకో అంతే. అతనికి బ్యాక్‌గ్రౌండా? అంతే కదా అయిపోయింది. రాలిపోయే ముందు అలా వాగుతూ వాగేసి రాలిపోతారు అంతే, తర్వాత కాలిపోతారు. అదేదో ఇప్పుడు మనం అతను యూట్యూబ్ చూడడం, తద్వారా అతను డబ్బులు రావడం, ఆ జబ్బుల నుంచి గబ్బు పనులన్నీ చేయడం, అతని దగ్గర మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే 14 ఏళ్ళ అది మళ్ళీ అడ్వైన్ జంతువులు తినడం. ఏంటి అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? నేను హిందువుని కాదనా? హిందువుని చెప్పేస్తాను. హానెస్ట్ బాయ్, గుడ్ బాయ్ అంతే. ఓకే అంతే. నువ్వు టైటిల్ పెట్టుకో, అన్వేష్ గుడ్ బాయ్ అంటుంది రాధమానంద అదే పెడతాను నేను. మరి ఏదన్నా తర్వాత మీకు ఫోన్ వస్తుంది, గురువు గారు నన్ను గుడ్ బై అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ చెప్పి నాకు సపోర్ట్ గా మీరు నిలుచుకున్నారు అని చెప్పి. కానీ గురువు గారు అడ్డమైన జంతువులు తినే జంతువు గుడ్ బై ఎలా అవుతాడు? ఇప్పుడు మనిషే కానప్పుడు నేను చెప్పాము అది జనాలు తెల్లదా ఏంటి? ఇప్పుడు తెల్లగా ఉన్నాడు అన్నాం అనుకో ఎవరినన్నా, ఆడికి తెలదా? ఆ కలర్ ఉన్నవాడికి తెలదా ఏంటి? అలాగా కాదు. మళ్ళీ మీరు పొద్దున్న మీరు ఒకటి ఇచ్చారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా వీటికి సమాధానాలు చెప్పండి, చెప్పినోడు మాతో డిబేట్కి రండి అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అందరికీ చెప్తానే ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా రాకపోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు నిన్న ఎవరైనా 6 అడుగులు పైన ఉన్న వాళ్ళు ఇక్కడ పోటీలకి అర్హులు అన్నారనుకో, నువ్వు వెళ్తావా? నేను లేడు కదా. సేమ్ అక్కడ కూడా అంతే కదా, ఊరికే ఉదాహరణకి చెప్పాను. అర్థమైందమ్మా? ఓకే, అర్థమైందా? మనం ఏం అడిగాం? నిజాయితీ కలిగిన వాళ్ళు రమ్మన్నాం, అక్కడ నిజాయితీ లేదుగా. ఇప్పుడు నువ్వు అక్కడ ఓన్లీ ఆ పేపర్ చూస్తున్నావు. నేను వాట్సాప్లో లేదా మెసెంజర్లో నన్ను అలా ఇలా తిట్టేస్తారు ఆక్రోషన్ స్టార్లు. ఏ స్టార్లు? ఆక్రోషన్ స్టార్, మానవత్వం స్టార్ ఎందే చెప్పానా నీకు? ఇంకోటి ఆవేశం స్టార్ ఉన్నాడు తెలుసుగా. అలా ఆక్రోషన్ స్టార్లు ఎక్కడికి వచ్చి తిట్టేస్తారు, అరే ఒరే తురే అని. నేను వారికి రిప్లై ఇస్తుంటాను. కానీ మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. ఎలిగేషన్ అంటే అదే ఇక మీరు అసలు హిందువే కాదు, మీ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి అది ఇది అని చెప్పి. ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరున్నారు? అలా అన్నోడు కూడా హిందువులకే కదా పుట్టాడు. కానీ మీరు ఎక్కడ కూడా ఎందుకని మీ పర్సనల్ గా ఎవరు మీ గురించి మాట్లాడినా మీరు ఎందుకు బయటకు వచ్చి ఎక్కడ కూడా ఇది కాదు అని చెప్పుకోరు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? అంటే అవసరం లేదు నాకు అనా? ఏం చెప్పాలి? ఇప్పుడు నిన్నెవరో అనుష్కలా ఉన్నావన్నారు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? చెప్పు నాన్న, ఇవ్వాలా? నీకు తెలుసా తెలదా? నాకు తెలుసు. అలాగా నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అని ఎవరైనా నిరూపించమను అమ్మా. నేను చెప్పింది అబద్ధం అని నిరూపించమను. ఈ దేశంలో అందరూ హిందువులే, భీతి చేత మతం మారిన వాళ్ళు ముస్లింలని చెప్పుకుంటున్నారు, నీతి లేక మతం మారిన వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. మొత్తం అంది హిందువులే. పాట కూడా పాడాం కదమ్మా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. కొత్త పాట కూడా వచ్చింది, విన్నారా? కొత్త పాట? ఏం పాటమ్మా? వినలేదా మీరు? తెలీదు. కొత్త పాట మళ్ళీ కొత్తగా రచించారు. ఈ మధ్య గృహప్రవేశాలకు కూడా జీసస్ ఫోటోలు పెట్టి మరి ప్రవేశిస్తా ఉన్నారు. చూసారా మీరు? చెప్పండి గురుగారు, ఇది ఉందా అసలు గృహప్రవేశాలకి వాళ్ళ ఫోటోలు? అలా గృహం ఉందా? ఎందుకు లేవు? గుడారాలు కదమ్మా, అది ఉన్నది గృహం కాదు కదమ్మా. గుడారాల పండుగ అది కదా నువ్వు విన్నది. గృహప్రవేశం అనేది లేదు. అంటే ఇప్పుడు మొన్న సంక్రాంతికి తెలుసు కదా, చెరుగల్ల తెచ్చి అవును కట్లు పెట్టి కొండబెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏంటి? మేళతాళాలు, దోస్తాంబం, మామిడి తోరణాలు, ఒక బొట్టు తప్ప సమస్తమును ఇది అంతయును వాణి సృష్టియే, వారి ముష్టియే. ఇదంతా ఎందుకంటే వాళ్ళకి అస్తిత్వం లేదు. అంటే ఏంటమ్మా? బేస్ లేదు. అందుకని కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్, అందుకే రోస్ట్, దే డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్. అది తల్లి. కానీ మీరు ఎక్కడ అసలు తగ్గట్లేదుగా, ఆగట్లేదుగా, రోస్ట్ చేస్తూనే ఉన్నారు అసలు. సరే మీరు రోస్ట్ చేస్తున్నారు, వాళ్ళైనా ఆగుదామా అంటే వాళ్ళు ఆగట్లేదు. కాదమ్మా, నేను చెప్పేది అబద్ధం అని నిరూపిస్తే నేను సారీ కూడా చెప్తాను కదా. అవునే కదా. ఇంకో లక్ష్మణ్ ఎక్కడిది పేరు? రామాయణంలోది.
కదా అతను ఏం చెప్పుకుంటాడు చూడు. గొర్రె ఫ్రమ్ గుడివాడ పేరు బాగుందా? బాగుంది. మొత్తం ఎన్ని కాంటాక్ట్స్. నేను వీళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి ఇది ఒక్కటే మంచి టైం. అయితే అవన్నీ అలా పడి ఉంటాయి, ఎప్పుడో కార్లో వెళ్ళేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు, ఎప్పుడో అలా రేజర్ ఉన్నప్పుడు. పొద్దున్న అలాగే ఒక ఎవరు గొర్రె మీరు ఎక్కడ పడితే అక్కడ ఆన్సర్లు ఇస్తా ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ గట్టి గట్టిగా ఇస్తా ఉంటారు. అసలు నానా మన దగ్గర ఉంది ఆన్సర్. క్రైస్తవం క్యాన్సర్, దట్ ఈస్ రన్ బై ఓన్లీ స్పాన్సర్. కాదు గురుగారు, డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఈ మధ్య విన్నారా పరమాత్ముడు వచ్చి వంట కూడా చేస్తూ ఉన్నాడు? నీకు తెలియదు, అలా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాం, నువ్వు చూడలేదు అసలు. ఇద్దరు పంపిస్తాడు. దేవత నీకు గ్యాస్ కావాలో చెప్పు, రీఛార్జ్ కావాలో చెప్పు, ఏం కావాలి, వంట చేయాలో చెప్పు, ఇంకన్నీ. ప్లాస్టిక్ సంచి. హలో, ప్రైజ్ లాడు. చెప్పు నైనా, ఫోన్ చేసావు? ఇప్పుడు అవును నాన్న, నాకు ఇప్పుడు కుదిరింది నాన్న. చెప్పు నాన్న. అవునా, ఫోన్లే నాన్న. బాగున్నావు కదా? ఉన్నా మరి ఏమని చెప్తావా? అడుగు నాన్న. కాదు నాన్న, నా పేరు రాధా మనోహర్ దాస్. మా ఊరే. ఏంటిది? నెండ్రకోలను. మీదే ఊరు నాన్న? చేబ్రోలు. ఇక్కడ మన దేవరపల్లి దగ్గర. నారాయణపురం, తాడేపల్లిగూడెం, చేబ్రోలు. ఇదే నేను ఇక్కడ దేవరపల్లి అని పెట్టుకున్నా, అందుకని. నెండ్రకోలను ఎక్కడ ఉందానా? ఓకే అన్న, నువ్వు అటు వెళ్ళినప్పుడు లొకేషన్ పెట్టు నాన్న. జై శ్రీరామ్. అలాగే నాన్న, జై శ్రీరామ్ నాన్న, జై శ్రీరామ్. ఉన్నా మరి? మీ నాన్నగారి పేరు? అది చెప్పానా నేను? మనకే పుట్టాడు. కాదు, వీళ్ళకి జై శ్రీరామ్ అనడానికి ఏంటండి? ఆంజనేయులు కొడుకాడు. ఎవరు కొడుకు? ఆంజనేయులు. పేరేం పెట్టుకున్నాడు? విక్టర్ పాపి. ఆయన ఎవరు దిగజార్చారు చెప్పు, నువ్వే చెప్పు. ఆయన అలా దిగజార్చింది బైబిలా కదా, అందుకని ఆ పనికి మన పుస్తకం మాకు వద్దని చెప్పేది. ఇంకా అంతేనా? దిగజారిన గొర్రెలు. పేరు రాయిద్దు, సన్ ఆఫ్ ఆంజనేయులు. అది డిపిఎల్ పాపి విక్టర్. అది తెల్లి చెప్పు గురుగారు. అయితే ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, అసలు ఈ దేవాలయాల ధ్వంసాలు ఇక్కడి నుంచైనా ఆగుతాయా, లేకపోతే ఇటు ప్రభుత్వాలు చొరవ ఏమైనా తీసుకుంటాయా? నీకు అర్థం కావట్లేదమ్మా. ఒక అబ్బాయి, నేను మొన్న మధ్య స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి వారిది ఉపన్యాసం వింటూ ఉన్నా, మహానుభావులు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు, వాళ్ళ అమ్మా నాన్న కట్టెల పొయ్యి మీద వంట వండి, ఆ తల్లి ఆ కట్టెలు కొంచెం బయటికి తీస్తారు. చిన్నప్పుడు నీకు తెలుసో తెలియదు, మా అమ్మ చేసినప్పుడు మేము చూసాం, మేము కూడా చేసాం, తెలుసు కదా. ఆ కట్టెలు కొంచెం బయటికి లాగి చల్లబడతాయి. వాళ్ళ అమ్మ ఏదో బయటికి వెళ్ళింది, గాలి పెరిగింది, ఆరుబయట కదా, గాలికి ఇది వెళ్ళి నిప్పులు వెళ్ళి పడ్డాయి, ఎక్కడ పడ్డాయి. వీడు అది ఆర్పాలని చెప్పి ఏం చేశాడంటే కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్లో నూనె డబ్బా ఉంది, అది తెచ్చిపోసాడు. ఇంకెక్కువ అవుతుంది. గవర్నమెంట్లు చేసే పని అది. ఇప్పుడు పాస్టర్ అంటే ఎవడు? బాస్టర్డ్ కదా. పాస్టర్ అంటే పోరంబోక్ కదా. ఈ పోరంబోక్కి జీతాలు ఇస్తున్నారు. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఇచ్చేవాళ్ళకి బుద్ధి లేదు, తీసుకునేవాడు బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ టైటిల్ ఏం పెడతారమ్మా బయట? వాడు రక్షించును, వాడు కాపాడును, ఏదో రాస్తారు కదా. ఏమండి, ఇది పర్లు సొమ్ము పాము వంటిది అని చెప్పాలి కదా. ఆడు పర్లు సొమ్ము పాయసం వంటిది అనుకుని, ఏమంటే ట్యాక్సులు డబ్బులు అండి తీసుకోకూడదు, పాపం చేయకూడదు, ఆల్రెడీ పాపులు కదా వాళ్ళు, ఇది మాకు ఇవ్వకూడదండి అని గవర్నమెంట్కి చెప్పాలి వీళ్ళు. ఇది హిందువులు ట్యాక్సులు కట్టిన డబ్బులండి, అన్ని మతాల వాళ్ళు ట్యాక్సులు కట్టిన డబ్బులు, అంటే పాత బస్తులు అంటే కట్టరనుకోండి, మిగిలిన వాళ్ళు కడతారు కదండి అని చెప్పి దాన్ని రిజెక్ట్ చేయాలి వీడు.
నీతి గలవాడు సింహం వల్లే గర్జించు అంటారు కదా, మరి గర్జిస్తుందా? గర్జించదు కదా. సరే, ఈ నీతి లేని బాస్టర్స్ తీసుకుంటారు. ఇవాళ ఒక ఇంటర్వ్యూలో చూశాను, రఘురామరాజు గారు నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం అద్భుతంగా చెప్పారు ఇంటర్వ్యూలో. ఇప్పుడు గుళ్ళో డబ్బులు తీసి పూజారులకు ఇస్తున్నారు. మరి జనాలు ట్యాక్స్ డబ్బులు పాస్టర్లు కూడా ఏంటి, చర్చి దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు శభాష్ రఘురామరాజు గారు. అవునా కదా? నీకు సెల్ ఫోన్ గారు సంతోష్ గారు అని ఇచ్చేయడమే, చూస్తానని తీసి నీకు ఇచ్చేయడమే. అయ్యో ఇప్పుడు అట్లా ఏదో ఒకసారి ఇవ్వండి చూద్దాను నీకు గిఫ్ట్ ఇచ్చేస్తే అది ఆయన ఎలా ఉంటుంది అలాగా. సో పూజారులకు ఇచ్చారు అంటే అది పూజారుల ద్వారానే గుళ్ళోకి వచ్చింది. అది పాస్టర్ వలన ఎవరికైనా లాభం ఉందా? సొసైటీకి ఏమైనా లాభం ఉందా? ముల్లాలకి, పాస్టర్లకి, మౌజన్లకి అది జీతాలు ప్రోగ్రాం ఏంది? అన్న లోకానికి ఉపకారం చేసే వాళ్ళకి వాళ్ళ రైట్కి, ఆర్మీ వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలి, డబ్బులు లేవు. ఎవడో తాండా నుంచి ఫోన్ చేశాడు పిల్లడు, నన్ను నీకు డబ్బులు పంపించాను, వాడు పంపించాలి. అలాంటి వాళ్ళకి కదా డబ్బులు ఇవ్వాలి. ఈ పోరంబోకు పాస్టర్లు డబ్బులు ఇచ్చేది ఏంటండి? అది కాకుండా ఈ దేశానికి అస్తిత్వం ఏంటి? దేవాలయాలు. ఈ దేశం గొప్పది దేవాలయాల వలన, ఈ దేశం గొప్పది ఋషుల వలన, ఈ దేశం గొప్పది నదుల వలన, ఈ దేశం గొప్పది వీరుల వలన, ఈ దేశం గొప్పది భౌతికత, భాగవతం, రామాయణం వలన. ఈ దేశానికి నష్టం చేసింది ఎడారి మతాలు, ఈ దేశాన్ని ముక్కలు చేసింది ఎడారి మతాలు, ఇంకా చేయాలనుకుంటున్న ఎడారి మతాలు. ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే పోరంబోకు మతాలకు సంబంధించిన వాళ్ళకి హిందువులు డబ్బులు పట్టుకెళ్ళి జీతాలు ఇవ్వడం ఏంటండి? అవునా కదా? కోర్టు దాన్ని సుమోటగా స్వీకరించాలా వద్దా? స్వీకరిద్దని ఆశ.